మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మరి ఆయా రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడిని బట్టి మరి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలను బట్టి విసిగి వేసారిపోయిన మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులను బట్టి ఎంతగానో మరి దేవుని సన్నిధిలో గోజారి బ్రతిమాలి ఎన్నో దినాలుగా కుటుంబ సభ్యుల రక్షణ కోసం కావచ్చు, సంఘ అభివృద్ధి కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు నువ్వు ఇప్పటి వరకు చేసి అలసిపోయి ఇక వీరు మారరేమోలే అని మరి నిన్ను నీవుగా నిందించుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. 2వ లైన్ నుంచి, నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చేదను. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడంటండి. కొందరి విషయాల్లో ఎంత కఠినంగా ఉంటారంటే, వారు పలానా రోజు మమ్మల్ని ఇలా అన్నారండి, అలా అన్నారండి, అందుకే వారిని మేము దగ్గరికి రానివ్వండి, వారంటే మాకు మరి ఎందుకో భయంకరమైనటువంటి పగ ద్వేషం ఉన్నాయి, వారు చేసినవి కొన్ని కాదు చెప్పుకోలేమండి, ఎన్నో రకాలైనటువంటి బాధలకు మమ్మల్ని హింసకు గురి చేశారండి, వారి రాతి గుండెలండి, వారు ఎంతో మరి భయంకరమైనటువంటి క్రూరత్వంతో మమ్మల్ని హింసించారండి అని నీ జీవితంలో ఎంతో వేదన చెందావేమో. అయితే ఎవరైతే నిన్ను బాధించారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను వ్యతిరేకించారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే దూషణ మాటలు భయంకరమైనటువంటి నిందలు వేసి నిన్ను అవమానించాలని చూశారో, వారిలో రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తాడంట. నిజంగా ఇది గొప్ప వాగ్దానం కదండి. ఒక మనిషి యొక్క హృదయాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒకరి మనసులో పుట్టినటువంటి దేశాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాదు. అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అదే ఈ రోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నీ పట్ల ఎవరైతే కఠినంగా ఉన్నారో, నీ పట్ల ఎవరైతే క్రూరంగా ఉన్నారో, నీ పట్ల ఎవరైతే కక్ష, కార్పణ్యం, పగ మరి ద్వేషము పెంచుకొని నిన్ను హింసిస్తున్నారో వారి హృదయాల్లో ఈ రోజు మరి ఒక మార్పు కలగబోతుందని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎట్టి వాగ్దానం అంటే రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నారు. ఇంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, ఆయా కుటుంబాల్లో, సంఘాలలో, సమాజంలో, ఉద్యోగాల్లో, పనిచేసే ప్లేసుల్లో, ఇరుగు పొరుగు వారిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేక, క్రీస్తు ప్రేమ లేక, మానవత్వం లేక, కఠినమైనటువంటి హృదయాలతోటి తండ్రి ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోలేక, ఒకరి మంచితనాన్ని ఒకరు కోరుకోలేక మానవత్వాలే చనిపోతున్న ఈ దినాలలో తండ్రి అయ్యా రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, మారు మనసు రక్షణ లేని బిడ్డలని అయా మారు మనసు రక్షణలోనికి నడిపించండి. త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులను మార్చండి ప్రభా. యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి. హింసకులను, దూషకులను, హానికరులను, సంఘానికి హింస కలుగు చేసే వారిని మార్చండి ప్రభా. కుటుంబాల్లో హింస, ఇరుగు పొరుగు పక్షాన భయంకరమైనటువంటి శోధన ఇవన్నీ మీరు తొలగించి తండ్రి నీ నామ ఘనతార్థమై నాయన అయా ఈ యొక్క స్వార్థ వ్యాప్తి జరుగునట్లు సహాయం దయచేయమని చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘాలలో ప్రభా యవ్వనస్తుల మీద పనిచేసే దురాత్మలన్నింటినీ బంధిస్తున్నాము ప్రభా. కేవలం నీ సన్నిధి తోడుగా ఉంచి అయ్యా ఈ ఫెస్టివల్ డేస్ లో ఏ గొడవలు, గొందరగాళాలు లేకుండా తండ్రి నీ నామ ఘనతార్థమై అయ్యా నీ కార్యాలు జరిగించండి. అయ్యా భయంకరంగా నాయన రోగపీడితులుగా ఉన్నవారు, హాస్పిటల్స్ లో ఉన్నవారు, ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వారి కుటుంబాల్ని దర్శించి తండ్రి ఈ పండగ టైంలో నా ప్రభా ఎటువంటి దుఃఖము, వేదన, కన్నీరు గృహాల్లో లేకుండా మీ నెమ్మది, మీ శాంతి, మీ సమాధానం ప్రతి గృహంలో దయచేయమని, భయంకరమైన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్. పిల్లారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ యు.